135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. వయనాడ్ విలయంతో తన కుటుంబ సభ్యులందరినీ కోల్పోయింది. ప్రేమించిన వాడు తప్ప ఆమెకు ఏం మిగలేదు. ఆ సమయంలో ఉద్యోగాన్ని వదులుకుని వచ్చాడు అతను. దీంతో ఆ జంట గురించి యావత్ దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రధాని మోదీ కూడా వారితో మాట్లాడారు. అయ్యిందేదో అయిపోయిందనుకుని తమ వారిని తలుచుకుంటూ పెళ్లికి సిద్ధమైంది ఆ అమ్మాయి. కానీ విధి ఆమె సంతోషాన్ని చూడలేకపోయిందో ఏంటో, తనకు మిగిలిన ఒక్కగానొక్క వ్యక్తి తన ప్రియుణ్ణి కూడా దూరం చేసింది. ఇప్పుడు ఆమె మళ్ళీ ఒంటరిదైంది. ఆమె శృతి. కేరళలోని వయనాడ్ వరదలు మిగిల్చిన విషాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వందలాది కుటుంబాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఎంతో మంది తమ వారిని కోల్పోయారు. వారిలో ఒకరు శృతి. శృతి తండ్రి ఓ చిన్న ఉద్యోగి, తల్లి ఇంటి వద్దే ఓ చిన్న షాపు పెట్టుకుంది. అటు చెల్లి కాలేజీలో చదువుతోంది. కాగా శృతి కూడా కోజికోడ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. ప్రతిరోజు ఇంటికి రావటం కుదరకపోవటంతో సెలవుల్లో ఇంటికెళ్లి కుటుంబ సభ్యులతో గడిపేది. ఇలా వీరి కుటుంబం హాయిగా బ్రతుకుతోంది. ఈ క్రమంలో శృతి జెన్సన్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు ఇద్దరు. మతాలు వేరు కావటంతో ఇరు కుటుంబాలు అతి కష్టం మీద ఒప్పుకున్నాయి. నిశ్చితార్థం కూడా చేశారు. డిసెంబర్లో పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు. పెళ్లి సమయానికల్లా తాము సొంతగా చూరమలలో కట్టుకున్న ఇంటికి షిఫ్ట్ అవ్వాలనుకుని వయనాడ్ విలయం జరిగే నెల రోజుల ముందు వెళ్లిపోయారు. అటు మెల్లగా పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో జూలై 30 రాత్రి ఉద్యోగరీత్యా శృతి చూరలమలకు 2 గంటల దూరంలో ఉన్న కోజికోడుకు వెళ్ళింది. ఆ రోజు నైట్ షిఫ్ట్ కావడంతో అక్కడే ఉంది. ఇంతలోనే వరద విజృంభించింది. శృతి వాళ్ల కొత్తిల్లు ధ్వంసమైంది. తల్లి, తండ్రి, చెల్లెలు, ఇంట్లో ఉన్న మరికొంతమంది కుటుంబ సభ్యులు మొత్తం 9 మంది వరదల్లో కొట్టుకుపోయారు. పెళ్లి కోసం దాచిన డబ్బు, నగలు కూడా మొత్తం పోయాయి. ఎవరూ మిగల్లేదు, ఏమీ మిగల్లేదు. దీంతో శృతి కన్నీరు కట్టలు తెంచుకుంది. నా అనుకున్న వారు ఎవరూ మిగల్లేదే అని గుండె లవిసేలా రోధించింది. ఆ సమయంలోనే నేనున్నాను అంటూ వచ్చాడు శృతికి కాబోయే భర్త జెన్సన్. జీవితాంతం నీ చేయి వీడనంటూ ఆ కష్టకాలంలో కొండంత అండగా నిలబడ్డాడు. ఉద్యోగం మానేసి మరీ ఆమెతో కలిసి ఉన్నాడు. కఠిన సమయంలో ఆమెతో కలిసి ఉన్నాడు. చనిపోయిన వారి ఆశీర్వాదంతో త్వరలోనే సింపుల్గా పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టాలనుకున్నారు. అలా విషాదం నుంచి కోలుకొని కొత్త జీవితం ప్రారంభించాలని చూస్తున్న ఈ జంటను చూసి విధికి కన్ను కుట్టిందో ఏమో. రోడ్డు ప్రమాదం రూపంలో ఆమెకు మిగిలిన ఏకైక తోడును కూడా దూరం చేసింది. అటు కుటుంబ సభ్యులను, ఇటు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన శృతి మళ్ళీ అనాథగా మిగిలింది. సెప్టెంబర్ 10న శృతి, జెన్సన్తో పాటు అతడి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న ఓమ్ని వ్యాన్ కాల్పెట్టే హైవే పైన ఓ ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శృతితో పాటు మిగతా వారికి స్వల్ప గాయాలు కాగా తీవ్రంగా గాయపడిన జెన్సన్ చికిత్స పొందుతూ మరణించాడు. అంతే, శృతి గుండె మరోసారి బద్దలైంది. ఈసారి ఏడ్చినా కన్నీరు ఇంకిపోయినట్లు అనిపించింది. ఇంకా నాకు దిక్కెవరు అంటూ బోరుమంది శృతి. తనకు జరిగిన అన్యాయానికి దేవుడే సమాధానం ఇవ్వాలంటోంది. ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలిసింది. విషయం తెలిసిన కేరళ జనం తట్టుకోలేకపోయారు. మేమున్నామంటూ శృతి, జాన్సన్ జంట ఫోటోలను డీపీగా పెట్టుకోసాగారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ నేనున్నానంటూ ఫేస్బుక్ పోస్ట్ రాశారు. ఫహద్ ఫాజిల్, మమ్ముట్టి సంతాపం వ్యక్తం చేశారు. కేరళ మంత్రి ఒకరు శృతికి మంచి ఉద్యోగం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆమెను కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిది, కేరళ ప్రజలది అన్నారు. శృతి కోసం కేరళ కన్నీరు కారుస్తోంది. శృతి కన్నీటిని కేరళ పంచుకుంది. అయిన వారిని లాక్కుని పరాయి వారిని ఎందరినో ఆమె బంధువులుగా మార్చింది కన్నీరు. ఈ కన్నీటిని ఏమని నిందించగలం? ఇప్పటికైనా ఆమె జీవితం కష్టాల కడలిని దాటాలని కోరుకుందాం. కన్నీరు ఆమె చెంతకు రాకూడదని దేవుణ్ణి వేడుకుందాం. స్టే స్ట్రాంగ్ శృతి.